ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటల జలపాతానికి జలకలతో ఉప్పొంగుతోంది. 2 రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షానికి కుంటల జలపాతానికి వరద నీరు పోటెత్తింది. దీనికి తోడు ఎగువన మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల జలకల సంతరించుకున్నాయి. కుంటల జలసోయగాన్ని వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం జనసంద్రమైంది. కొండల్లోంచి జాలువారుతున్న జలం సప్త స్వరాలు పలికిస్తుంటే ప్రకృతి ప్రేమికులు పులకించిపోయారు. హోయలు పోతూ పరుగులు తీస్తూ ఉంటే సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొడుతూ సందడి చేశారు సందర్శకులు. ప్రకృతి రమణీయతను ఇమిడ్చుకున్న ఈ జలపాతం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పర్యాటకులు నీటిలో దిగకూడదని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోగత్ జలపాతం అందాలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో 25,968 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 18,118 క్యూసెక్కులుగా ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా 7.6 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం నీటి మట్టం 690.85 అడుగులుండగా 5.4 టీఎంసీల నీరు వచ్చింది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని జిల్లా పోలీసు అధికారులు సూచిస్తున్నారు.